హాయ్ ఫ్రెండ్స్. 2 రోజుల క్రితం మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైనా రోడ్ యాక్షన్ జరిగితే ఆ రోడ్ ఇచ్చిన కాంట్రాక్టర్ మీద కేసు పెడతామని అన్నారు. ఇది మనకు వినడానికి బాగానే ఉంటుంది, కానీ అది ఆచరణాత్మకం కాదు. కారణం ఎందుకంటే కాంట్రాక్టర్ రోడ్ వేస్తాడు, దాని తర్వాత జరిగే పరిణామాలకు కాంట్రాక్టర్ బాధ్యుడు కాదు. తర్వాత రెండోది వచ్చి మనం ఆడ అతను రోడ్ వేసి వెళ్ళిపోయిన దాకా వాటర్ వర్క్స్ వాడు, టెలిఫోన్ కేబుల్స్ వాళ్ళు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కేబుల్స్ వాళ్ళు ఎవరో తవ్వుతారు రోడ్డు. దానంతా మళ్ళీ పూర్తిగా వాళ్ళ దగ్గర ఆ మున్సిపాలిటీ డబ్బులు వసూలు చేస్తుంది రోడ్డు రెస్టరేషన్ కానీ రెస్టరేషన్ జరగదు. సో కాంట్రాక్టర్ ఎలా బాధ్యుడు అవుతాడు సార్. తర్వాత రెండోది వచ్చి దీనికంటే ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టి ఎవరికో అప్పచెప్పి వాళ్ళు డబ్బులు కొట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరు అమ్మారనేది పూర్తిగా రికార్డ్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాయి. దానికి ఆ ప్లాను ఎవరెవరికి ఇచ్చారు, ఎవరు దాన్ని ఆర్గనైజ్ చేశారు అని తెలుస్తుంది. సో వాళ్ళ మీద కేసు పెట్టి ఆ డబ్బు వసూలు చేసి ఎవరైతే దాన్ని కొనుక్కొని నష్టపోతున్నారో వాళ్లకు మెయిల్ చేయండి. దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ రోడ్డు యాక్సిడెంట్కు కాంట్రాక్టర్ మీద, పైగా ఆ కాంట్రాక్టర్ని ఏమి బతకరిస్తున్నారా మీ రాజకీయ నాయకులు? అతనికి శాంక్షన్ అయిన బడ్జెట్లో 50% లంచాలకే పోతుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఉద్యోగులు, దానికి సంబంధించిన రోడ్డు డిపార్ట్మెంట్ వాళ్ళు, దాని తర్వాత రాజకీయ నాయకులు, ప్రతి వాడు వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళే. అందువల్ల అది దానికంటే అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కట్టి అమ్మి లేఅవుట్ వేసి వెళ్ళిపోయిన వాళ్ళ మీద కేసులు పెట్టి డబ్బు వసూలు చేసి బాధితులకు ఇవ్వాలనేది ప్రజల విజ్ఞప్తి. థ్యాంక్ యూ.